ఆరుద్రోత్సవం రోజున పరమేశ్వరుడికి నిర్వహించే అన్నాభిషేకంలో పాల్గొన్న దాన్ని తిలకించిన విశేష ఫలితాలు కలుగుతాయంటున్నారు కర్నూలు జిల్లా మహానంది ఆలయ వేద పండితులు. అరుదైన ఈ రోజు ఆలయంలో దైవ దర్శనం, సర్వపాపహరణం అంటున్న వేద పండితులతో హరికిషన్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ప్రముఖ ఆధ్యాత్మిక శైవ క్షేత్రాలకు పుట్టినిల్లుగా విరాజిల్లుతున్నటువంటి కర్నూలు జిల్లాలో ఆరుద్రోత్సవం సందర్భంగా ఆలయాలన్నీ కూడా కొత్త శోభను సంతరించుకున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి కూడా ప్రత్యేక పూజలతో, అన్నాభిషేకాలతో స్వామివారికి విశిష్టమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నారు ఆలయ వేద పండితులు. మరి ఈ రోజు ఎందుకు ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో వారి మాటలు తెలుసుకున్న ప్రయత్నం ఒకసారి చేద్దాం. చెప్పండి స్వామి, ఈ రోజు ఆరుద్రోత్సవం సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించారు? ఓం నమో మహానందీశ్వరాయ. ఈరోజు మహానంది క్షేత్రంలో లోక కళ్యాణార్థమై ఆరుద్రోత్సవం సందర్భంగా స్వామివారికి అన్నాభిషేకం అనేటువంటిది చేయడం జరుగుతుంది. సాధారణంగా మనకి ఈశ్వరుడికి ప్రీతి అయినటువంటి రోజుగా మనం మహాశివరాత్రిని ప్రధానంగా చెప్తాము. ఎందుకంటే మహాశివరాత్రి అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో స్వామివారు లింగ రూపంగా ఒక శాపం చేత లింగ రూపంగా ఆవిర్భవించడం అనేటువంటిది జరుగుతుంది. అదే ఈ యొక్క మార్గశిర పుష్యమాసాలలో వచ్చేటువంటి, అంటే ధనుర్మాసం జరుగుతూ ఉండగా వచ్చేటువంటి ఆర్ద్రా నక్షత్రం రోజున స్వామివారి యొక్క శారీరకమైనటువంటి రూపం ఆవిర్భవించినట్టుగా మనకి శాస్త్రాలన్నీ కూడా చెప్పాయి. అంటే ఆవిర్భవించడం అంటే ఈశ్వరుడు ఆవిర్భవించడం అనేటువంటిది ఉండదు కాబట్టి కేవలం దేవతలు, మహర్షులు అందరూ కూడా ఆయన్ని దర్శనం చేసినటువంటి రోజుగా ఈ రోజున చెప్పబడుతుంది. కాబట్టి ఈ రోజున ఆరుద్రోత్సవం రోజున ఈశ్వరుడికి ప్రీతిగా అన్నాభిషేకం చేయడం అనేటువంటిది మనకి అనాదిగా సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ యొక్క శాస్త్రబద్ధంగా ఉండేటువంటి విషయాల్ని ఈ రోజున మహానంది క్షేత్రంలో ఎంతో వైభవంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వైభవంగా లోక కళ్యాణార్థమై రాత్రి 12 గంటల నుంచి ఇప్పుడు తెల్లవారుజామున వరకు కూడా విశేషంగా రుద్రమంత్రాలు, అట్లాగే వేదాలలో ఉండేటువంటి అన్న సూక్తాలు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి మంత్రాలన్నీ కూడా ఉంటాయి. ఆ మంత్రాలంతా కూడా పఠిస్తూ స్వామి వారికి ప్రీతిగా అన్నాభిషేకం నిర్వహించడం జరిగింది. ఒక చాలా అరుదైన రోజు అని చెప్తున్నారు. ప్రధానంగా పౌర్ణమి, ఆరుద్ర, అలాగే సోమవారం, పైగా భోగి, ఇవన్నీ కూడా ఒకటే రోజు కలిసి రావడం అనేది. సో ఈ రోజు స్వామివారిని దర్శించుకున్న, ఈ అన్నాభిషేకం తిలకించిన ఎటువంటి ఫలితాలు కలవు? మనకి సాధారణంగా ఈ ఆరుద్ర నక్షత్రం అనేటువంటిది మార్గశిర మాస పౌర్ణమి రోజున కానీ లేదా పుష్యమాస పౌర్ణమి రోజున కానీ వస్తుంది. ఎందుకంటే ధనుర్మాసం అనేటువంటిది మనకి కాస్త ముందు వెనకగా ఉంటుంది కాబట్టి ఈసారి మనకి అరుదుగా ఈ యొక్క పుష్యమాస పౌర్ణమి సందర్భంగా రావడం, అదే పౌర్ణమితో అంటే మనకి తెల్లవారుజామున వరకు చతుర్దశి తిథి కూడా ఉంది. ఆ చతుర్దశి తిథి అనేటువంటి దానికి అధిపతిగా ఉండేటువంటి వారు కూడా ఈశ్వరుడే కాబట్టి ఆయన ఆధీనంలో ఉండేటువంటి నక్షత్రం, ఆయన అధిపతిగా ఉన్నటువంటి తిథి కలగలిసి రావడం అనేటువంటిది చాలా విశేషం. అంతేకాకుండా మనకి ఇప్పుడు సోమవారం అనేటువంటిది కూడా ఉంది. అంటే ఇందువారం అనేటువంటిది ఈశ్వరుడికి అత్యంత ప్రీతి అయినటువంటిది. ఎందుకంటే చంద్రుడిని తన శిఖలో ధరించేటువంటి వాడు కాబట్టి చంద్రశేఖరుడుగా పిలుస్తాం మనం ఈశ్వరుణ్ణి. అటువంటి ఈశ్వరుడు చంద్రుడి కలలతో ఉన్నటువంటి సోమవారం రోజు చాలా విశేషమైనటువంటి శక్తి కలిగి ఉంటాడు కాబట్టి ఆయన జన్మ నక్షత్రం, అట్లాగే ఆయనకి అధిపతిగా ఉన్నటువంటి తిథి కానీ ఈ యొక్క వారంగా సోమవారం అనేటువంటి దాన్ని కలిసి రావడం విశేషం. అట్లాగే రేపటి రోజున మనకి సంక్రమణం ఉంది. సంక్రమణం ముందు రోజుగా అంటే దక్షిణాయనం చివరి రోజున భోగి అనేటువంటి పండుగను చేసుకుంటాం. ఎందుకంటే భోగి మరుసటి రోజున ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది అంటే దేవతలకు ప్రీతి అయినటువంటి రోజులు ప్రారంభం అవుతుందని మనకి లెక్క. కాబట్టి అటువంటి దేవతలకి ప్రీతి అయినటువంటి రోజుకు ముందు మనం ఏం చేస్తామంటే మనలో ఉండేటువంటి రాక్షసకరమైనటువంటి బుద్ధుల్ని కానీ, మనలో ఉండేటువంటి చెడుల్ని కానీ, మనలో ఉండేటువంటి అహంకారాన్ని కానీ తొలగించుకోవడానికి మనం సూర్యోదయాత్పూర్వమే ఆ యొక్క భోగి మంటలు అని చెప్పి వేయడం జరుగుతుంది. మన ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులంతా కూడా వేసి కాల్చి తెల్లవారుజామున ఈశ్వరుడికి తద్వారా మన యొక్క భక్తిని మనం చాటడం జరుగుతుంది. అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మనలో ఉండేటువంటి చెడుని తొలగించి రేపటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది కాబట్టి ఆ యొక్క దేవతా అనుగ్రహం అనేటువంటిది మనకి దేవతా సాన్నిధ్యం కావాలని చెప్పి మనం కోరుకుంటాం. కాబట్టి ఇటువంటి అన్ని కలిసినటువంటి రోజున ఆరుద్రోత్సవం రావడం అనేటువంటిది చాలా విశేషం. చివరిగా చెప్పండి స్వామి, మొత్తం కర్నూలు జిల్లా అంతా కూడా ప్రముఖ శైవ క్షేత్రాలు ఉన్నాయి. శ్రీశైలము, యాగంటి, మహానంది. సో ఈ అన్నదానాన్ని కానీ లేదా ఆరుద్రోత్సవం రోజు మహానందిలో దర్శించుకుంటే, మహానందీశ్వరుని దర్శించుకుంటే ఎటువంటి ఫలితం కాదు? మనకి సాధారణంగా ఈశ్వరుడు కొలువైనటువంటి క్షేత్రానికంటే కూడా, అంటే మన ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కావాలంటే నందీశ్వరుడు మనల్ని ముందుగా అనుమతిస్తేనే మనం ఈశ్వర దర్శనం చేసుకోగలము.
అటువంటి నందీశ్వరుడు జన్మించినటువంటి స్థలంలో మనం చేసేటువంటి ఏదైనా గాని శీఘ్రంగా ఈశ్వరుడి దగ్గరికి చేరుతుంది. ఎందుకంటే మనం చేసేటువంటిది నందీశ్వరుడు జన్మించినటువంటి క్షేత్రంలో మనం చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క నందికి మనం ఏదైతే భక్తితో నివేదిస్తామో దాన్ని వెంటనే ఈశ్వరుడికి ఆయన చేరవేస్తాడు. కాబట్టి ఇతర స్థలాల్లో చేసేదానికంటే కూడా 100% అధికమైనటువంటి ఫలాల్ని పొందేటువంటి క్షేత్రంగా ఈ యొక్క మహానంది క్షేత్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ క్షేత్రంలో మనం చేసేటువంటి ఏ కైంకర్యం అన్నా గాని అద్భుతమైనటువంటి ఫలాల్ని కలగజేస్తుంది. ధన్యవాదాలు స్వామి. నందీశ్వరుని జన్మస్థానమైనటువంటి మహానందిలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కెమెరామెన్ పవన్ తో హరికిషన్, HM టీవీ, మహానంది, నంద్యాల జిల్లా.